క్రియేషన్ అది యాక్చువల్గా. ఒక్క రూపాయి పెట్టకుండా 10 మందికి లైఫ్ ఇస్తున్నాం అని అంటుంది. ఎక్కడుంది చెప్పు ఆప్షన్? అది ఎక్కడా లేదు. ఒక్క రూపాయి పెట్టకుండా 10 మందికి లైఫ్ 20. ఇంకొకటి అట్లా అని చెప్పి ఒకటే రోజులో ఇది సెట్ అవుతుంది, సంవత్సరంలో ₹1 కోటి నీకు వస్తాయి. రావు. ఎందుకు రావు తెలుసా? ₹1 కోటి రావన్నా, 50 లక్షలు రావన్నా, 10 లక్షలు రావన్నా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఎట్లా డిసైడ్ చేస్తాడు? నీ పర్సనాలిటీకి ఎంత వెల అంత పైసలు వస్తాయి. పర్సనాలిటీ అంటే ఏంటి? నీకు స్కిల్స్ ఏమున్నాయి? సేల్స్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, పిఆర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ స్కిల్స్ నీకు ఏమున్నాయి? ఇది స్కిల్స్. యాటిట్యూడ్, నీ దమ్ము ధైర్యం, అది యాటిట్యూడ్. థర్డ్ నాలెడ్జ్. ఈ 3 కలిపితే నీ బ్రెయిన్కు ఎంత అయితే ధరనో అంత పైసలు మాత్రమే దేవుడు ఇస్తాడు. సో ఏం పెంచాలి అంటే మీకు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, పెంచాల్సింది పర్సనాలిటీ. ఆస్క్ యాటిట్యూడ్ స్కిల్స్ నాలెడ్జ్, యాటిట్యూడ్ స్కిల్స్ నాలెడ్జ్, యాటిట్యూడ్ స్కిల్స్ నాలెడ్జ్. ఎంత పెంచితే అంత కదా నాకైతాడు. ఇంతకుముందు ఆయన చెప్పిండు, ఒక బక్కోడు కరెంట్ తీయలాగున్నాడు 4000 మందిని హ్యాండిల్ చేయాలంటే యాటిట్యూడ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. యాటిట్యూడ్ స్కిల్స్ నాలెడ్జ్ 1000 మందిని హ్యాండిల్ చేసే దమ్మిస్తుంది ఇవాళ మనకు. యాటిట్యూడ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఎంత పెంచితే అంత కదా నాకైతే పర్సనాలిటీ. అది దాని మీద వర్క్ చేయండి. సినిమాలు చూడు, ఆ నెలలో స్కిల్స్ పెంచు. సీరియల్ చూడు, స్కిల్స్ పెంచు. గాలికి తిరుగు, స్కిల్స్ పెంచు. క్రికెట్ చూడు, స్కిల్స్ పెంచుడే లేదు. సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు, సుత్తి కొట్టుడు, రీల్స్ చూసుడు, అడ్డమైన రీల్స్. అసలు దాంట్లో ఏముందని దానికి లక్షల వ్యూస్ కొన్ని తీసిన ఏమీ లేదు. వాడు వచ్చి ఇంటి తక్కువ అంతే 2 లక్షల వ్యూస్ అట. కొందరు అయితే పేర్లు తీసుకుంటే నాకు అంటారు వాళ్ళు ఎట్లా. ఎందుకంటే ఇక్కడ నుంచి కొందరు అటు ఇటు వీడియోలు తీసుకుంటుంటారు. అసలు ఎంత ఘోరంగా వాడతాడు ఒక ముసలాయన అయితే చచ్చిపోవడం ఒకటే తక్కువ. మనం అది వింటే 1000 వ్యూస్ ఉన్నాయి ఆయన ఎలా వాడతాడు తెలుసా? అసలు మా వైఫ్ చూపించుతుంది, ఈయన ఫేమస్. నేను అన్నా నువ్వు చూసి నాకు ఇంకా ఫేమస్ అవుతాడు. అట్లాంటి చూస్తారు, బ్లాక్ చేసి పారాలి. అసలు ఎట్లా తయారు చేశారంటే రీల్స్ అగాధంగా చేస్తున్నారు. నేనంటున్నా అవన్నీ పక్కన పడేసి 5 ఏళ్ళు యుద్ధం చేయండి. 5 నుంచి 7 ఏళ్ళు ప్లీజ్ 5 to 7 years యుద్ధం చేయండి. బాగుపడాలంటే ఇది ఒకటే మార్గం. 5 నుంచి 7 సంవత్సరాలు త్యాగం చేయాలని లైఫ్. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 5 నుంచి 7 సంవత్సరాలు త్యాగం చేస్తే నీకు యాక్చువల్ తర్వాత లైఫ్ ఖతర్నాక్ చేస్తాడు. ఈ స్టోరీ మీకు తెలుసు, చెప్పి క్లోజ్ చేస్తా. ఇది చాలా మందికి తెలిసింది, బట్ మళ్ళా రిపీట్ చేస్తా. ఇది నాకు చాలా ఇష్టం యాక్చువల్ స్టోరీ. నాపరాయి, గుళ్ళో రాయి 2 మాట్లాడుకుంటుంటాయి. గుళ్ళో రాయి నాపరాయి రాత్రికి పూజారంతా లాగేసి వెళ్ళిపోతాడు. నాపరాయిని గుళ్ళో రాయి విగ్రహం రాయి అడుగుతుంది, ఏమరా మామ మంచుకున్నావా అని. నాపరాయికి మంట మడుతుంది, మంచుకుంటుడు ఎట్లా నువ్వు జోకులు వేస్తావు ఎవరా నాతో? ఇద్దరు ఫ్రెండ్స్. మళ్ళా ఈయన దేవుడు మనకు, కానీ నాపరాయి విగ్రహం రాయి 2 ఫ్రెండ్స్. ఎందుకు రాళ్ళు 2? ఆయన అడుగుతారు నాపరాయి అంటే మెట్ల మీద రాయని, ఏమరా మామ మంచుకున్నావా పదవా అంటాడు. ఏం మంచుకుంటారా? అందరు వచ్చి నాకు దొక్కుతారు, నిన్ను మొక్కుతారు. మంచుకున్నావని మళ్ళీ నువ్వు ఎగశంకలు కూడా. మళ్ళీ తర్వాత ఏమంటారు? అందరు వచ్చి నీకు ధూపదీప నైవేద్యాలు, హారతులు, దండాలు, నాకు ఫినాయిల్ వేసి కడుగు. మళ్ళీ దీనిపైన నువ్వు జోకులు మంచుకున్నావారా మామ అంటే అప్పుడేమంటాడు అని నాపరా ఏమంటది, మామ నీకు గుర్తుందా 100 సంవత్సరాల కింద ఇద్దరం ఒక కొండ మీద బండరాళ్ళం రా మన ఇద్దరం. ఈ వివక్ష ఏంద్ర నీకు నాకు? నిన్ను దేవుని చేసి నన్ను మెట్ల మీద వేసి తొక్కు. ఏంది వివక్ష? ఆయన అన్నప్పుడు విగ్రహం రాయమంటది, రెచ్చిపోదు విగ్రహం రాయి. అందుకే విగ్రహం రాయమంటది స్మూత్గా. కరెక్ట్ మామ, నువ్వు చెప్పింది రైట్. 100 ఏళ్ల కింద మన ఇద్దరం ఒక కొండ మీద ఉన్న బండరాళ్ళం రైట్. ఒకరోజు గుర్తుందా మామ? శిల్పి వచ్చిండు, ఉలి సుత్తి తీసుకొని శిల్పి వచ్చి ఏం చెప్పిండు తెలుసా? నువ్వు నేనే కాదు, ఇంక 20 మంది మనతో ఫ్రెండ్స్. 20 మందికి ఏం చెప్తాడు? ఒక మీటింగ్ పెడతాడు. మీ 20 మందిని నేను ఒక్కొక్కరిని తీసుకుంటా, చెక్కుతా. చెక్కినప్పుడు విపరీతమైన నొప్పి అవుతుంది. లక్షల సార్లు చెక్కినప్పుడు మీకు నొప్పి అవుతుంది, కానీ ఆ నొప్పిని భరించిన వాళ్ళను మాత్రమే నేను ఏం అనకుండా విగ్రహం చేస్తే లాస్ట్కు వాళ్ళు విగ్రహం అయిన తర్వాత పూజలు, పునస్కారాలు, ధూపదీప నైవేద్యాలు, జనాలు 100 సంవత్సరాలు రోల్ మోడల్ అవుతారని చెప్తాడు. ఇట్లా చెప్పగానే 20 మంది మోటివేట్ అవుతారు. ఇట్లా నేను చెప్పినట్టు
20 మంది మోటివేట్ అందరూ జై చేద్దాం రెడీ. ఒక రాయి తీసుకుంటాడు, 2 సార్లు కొట్టమని వాడు అంటాడు, ఆ వందలేదు, నా తొక్కలేదు, ఇప్పుడే చచ్చిపోయేటట్టున్నా, వదిలేయమన్నాడు, నాతో కాదు. మళ్ళీ అడుగుతాడు, రోల్ మోడల్ అయితే సొసైటీలా ఏమొద్దు నాకు, బతికితే చాలు, వదిలేసిండు. మళ్ళీ 2వ రాయి, 3వ రాయి, 18వ రాయి. విగ్రహం రాయమంట తెలుసా మామ, మన ఇద్దరం లాస్ట్ మిగిలితే నిన్ను ముందు తీసుకుంటూ నేను బాధపడ్డా, నాకు ఛాన్స్ దొరకలేదు. కానీ నువ్వు కూడా ఆయన 10 సార్లు కొట్టగానే మొరేలు వదిలేసి నాపరాయనవు. కన్ను చెప్తే 1000 సార్లు, ముక్కు చెప్తే 1000 సార్లు, కొన్ని లక్షల సార్లు కొడితే మీ అందరికి ఎంత పెయిన్ అయిందో నా అందరికి అంత పెయిన్ అయింది. కానీ పెయిన్ భరిస్తేనే గెయిన్ ఉంటుందని ఆయన చెప్పిండు కాబట్టి ఈ స్టోరీ మిడిల్ క్లాస్ వాళ్ళకు 100% ఫిట్ అవుతుంది. 100% ఈ స్టోరీ ఏం ఫిట్ అవుతుందో తెలుసా? 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల హార్డ్ వర్క్ చేస్తే ముసల్తనంలో ఖతర్నాక్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే లాస్ట్ కుక్క బతుకైతుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి యాప్ట్ స్టోరీ. బెడ్ కడుతున్నా నీకు ఎందుకు తెలుసా? పెన్షన్ లేనని బతికెట్లుంటది, బ్యాంకుల పైసలు లేనని బతికెట్లుంటది, హాస్పిటల్లో పడ్డప్పుడు ఖర్చులు లేనప్పుడు బతికెట్లుంటది, పిల్లలు చూడనప్పుడు బతికెట్లుంటది. ఈ 15 సంవత్సరాలు కష్టపడితే తొక్కలో పిల్లలు చూసేదేంది, వాడినే నేను చూస్తామని ఆఫ్టర్ ఆల్ వాడు అని చూసేదేంటి ఆఫ్టర్ ఆల్ వాడు. నేను కన్నా డైపర్లు వేసిన వారి ముఖానికి పైకి తెచ్చిన, నేను విద్యాబుద్ధులు నేర్పించిన వాడా ఆఫ్టర్ ఆల్ వాడు నన్ను చూసుకునేది. నేను చూసుకుంటామని సచ్చేటప్పుడు కూడా వాడు చూడాల్సింది నన్ను, నాకు సేవ చేయాలి, వాడికి పైసలు నేను ఇస్తాను. ఎల్స్ ఏం చేస్తా తెలుసా? వాడికి చెప్తారే నా ఆస్తి అంత ఉంది, నన్ను నువ్వు నీ పెళ్ళాం చక్కగా చూస్తే మీకు వస్తుంది, లేకపోతే అనాథాశ్రమంకు రాస్తా అని బెదిరిస్తానే అన్నమాట. వాడు రెచ్చిపోతే ఇంట్లో ఊరుకుంటామా? చీపురు కట్ట తీయాలి ఆ ఏజ్లో కూడా. అట్లా తీయాలంటే బ్యాంకులో పైసలు ఉందా? ఇప్పుడు ఏమైతుంది, కోడలు 2వసారి ఛాయ్ అడగంగానే ఇట్లా చూస్తుంది. ఎన్నిసార్లు తాగుతాడు? 2వసారి పోస్తే చచ్చిపోతారా మీరేమో? 2 సార్లు పోయి ఏమవుతుంది అట్లా పోయారు మూర్ఖులు. అదే ఆయన ఎందుకు నోరు మూసుకొని కూర్చుండు? వీళ్ళ మీద డిపెండ్ అయ్యిండు. అదే నాలాంటి దగ్గర బ్యాంకులో 5 కోట్లు కనుక పెట్టి ముసల్తనంలో కూర్చుంటే ఆమె ఏమంటా తెలుసా? మామయ్య జీడిపప్పు ఉప్మా తింటారా, మళ్ళీ ఒకసారి ఛాయ్ తాగు. ఎందుకు? మొక్కంలో 5 కోట్లు కనబడుతుంది. పైసలు ఉంటే ప్రతి ఒక్కడు గౌరవిస్తాడనా, అది రూల్. మనం గౌరవించాల్సిందే. పైసలు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా, 15 రోజులు హిమాలయాస్ పోతా, గాలికి తిరుగుతా, మొత్తం సన్యాసం తీసుకుంటా, అది వేరే స్టోరీ. పైసలు చేసి ఆ మాట మాట్లాడుతా నాకైతే, పైసలు చేయకుండా సొల్లుకుంటు, అది రాంగ్. ఇవన్నీ రాంగ్. మన ధర్మాలలో కూడా ఉన్నది. స్టేట్మెంట్ చెప్పి క్లోజ్ చేస్తున్నా. ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మమైన మార్గంలో పైసలు ఎన్నైనా సంపాదించుమని వేదాల పురాణాలల్లో, తక్కువ సంపాదించుమని ఏ వేదంలో లేదు, ఏ పురాణాలలో చెప్పలేదు. ధర్మమైన మార్గంలో ఎంతైనా సంపాదించు, ధర్మమైన మార్గంలో కోరికలు ఎన్నైనా తీర్చుకో, బెంజలో కూర్చోవద్దని ఎవరు చెప్పలేదు. అలా ఉంది. ధర్మమైన మార్గంలో ఏమైనా చెయ్యి, అన్నయ్యకి ఏమైతుంది, విరక్తి వస్తుంది. తొక్కకి బెంజు చూసినా ఇల్లు చూసినా అల్లేం లేదని చెప్పి అప్పుడు సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుంది తప్ప ఏమొస్తుంది మోక్షం? అవతల బెంజు చూడంగా ఆగమైతే మోక్షం వస్తుందా? అవసరం పైసలు చూడంగా ఆగమైతే మోక్షం వస్తుందా? ధర్మ అర్థ కామ మోక్షాలు లైన్ రైట్ ఉంది. మనం కూడా అదే చేద్దాం. ఆధురి చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సీరియస్గా చెప్తున్నా, ఆధురి ఎట్లాగో ఖతర్నాక్ అవుతుందో నాకు డౌట్ లేదు. మీరు 5 ఏళ్ళ నుండి మీరు సేల్స్ మ్యాన్ లీడర్ కండి, అంతవరకే. క్లియర్ ఉందా అందరికి? ఎస్ అన్నారు. క్లియర్ ఉందా? ఇన్సైడ్ వాళ్ళకి క్లియర్ ఉందా? పైన వాళ్ళకి క్లియర్ ఉందా? అన్నలు తమ్ముళ్ళు నన్ను క్షమించాలని నిలబడ్డోళ్ళు తిట్టుకోవద్దు, ఆప్షన్ లేదు. రిక్వెస్ట్ మీ అందరికి ఒక గిఫ్ట్. నెక్స్ట్ ఇయర్ పొట్టు వీడియోలు తీస్తాను. నువ్వు ఓపెన్ చేయకముందే వస్తాను లైవ్. నేను ఓపెన్ చేస్తూ వస్తున్నా కదా, నేనే వచ్చి లేపుతా నిన్ను. లే, పొద్దున లేచిన దగ్గర నుంచి మెడిటేషన్ నుంచి, పెళ్ళాంను చక్కగా చూసుకున్నాడు నుంచి, పైసలు సంపాదించుడు నుంచి, స్ట్రెస్ నుంచి, అత్తమామలను చక్కగా చూసుడు నుంచి, సచ్చే వరకు ప్రశాంతంగా ఎట్లా పోతావు వీడియోలో చూపిస్తే నేను వదిలిపెట్టా. తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్లియర్ ఉందా అందరికి? ఒక్కసారి రామాంజనేయులు సార్ గట్టిగా చెప్పట్లు. డైరెక్టర్ స్టేట్మెంట్ తో క్లోజ్ చేస్తున్నా. డబ్బు సంపాదించాలంటే డబ్బున్నోళ్ళతో తిరిగితే డబ్బు రాదు. డబ్బు సంపాదించాలంటే డబ్బున్నోళ్ళతో తిరిగితే డబ్బు రాదు. ఎందుకంటే
రిచ్చోళ్ళ దగ్గరికి పోయి తిరిగినప్పుడు వాడు రిచ్ ఎట్లా కావాలో చెప్పాడు, ఎందుకంటే ఆయన బిజీ ఉంటాడు. డబ్బు సంపాదించాలంటే డబ్బు ఎట్లా సంపాదించాలో నేర్పించేటోంది ఆ పర్సన్. ఆ లీడర్ చేయబట్టుకోండి. జై హింద్. శ్రీపాదరామ్ సైనింగ్ ఆఫ్.